వెల్కమ్ టు మన రేడార్. ప్రపంచం మాట్లాడుతున్న కథలు, వాటి వెనుక ఉన్న నిజాలు. కథలు కథలుగానే వదిలేయకుండా లోతుగా వెళ్ళి నిజాలు తెలుసుకుని వాస్తవాలను విశ్లేషించేదే ఈ ఛానల్. మరి ఇవాల్టి టాపిక్ని విశ్లేషిద్దామా? ఒక ఆటగాడి ఎంపిక, ఒక క్రికెట్ లీగ్, కానీ సోషల్ మీడియాలో భారీ వివాదం. ఇంగ్లాండ్లో జరిగే ఒక టోర్నమెంట్లో పాకిస్తాన్ స్పిన్నర్ను కొనుగోలు చేసిన ఒక జట్టు. ఆ జట్టు యాజమాన్యంలో ఉన్నది భారతీయ వ్యాపార కుటుంబం. అక్కడి నుంచే వివాదం మొదలైంది. ఆ కుటుంబానికి చెందిన పేరు కావ్య మరన్. మరి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. ఒక సాధారణ క్రికెట్ నిర్ణయం ఎలా పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఇప్పుడు ఆ కథ మొత్తం చూద్దాం. ముందుగా నేపథ్యం తెలుసుకోవాలి. కావ్య మరన్ భారతదేశంలోని పెద్ద మీడియా వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె తండ్రి కలనిధి మరన్. వాళ్ళు నిర్వహించే మీడియా సంస్థ సన్ గ్రూప్. టెలివిజన్, సినిమా, మీడియా రంగాల్లో ఈ సంస్థ చాలా ప్రభావం కలిగి ఉంది. క్రికెట్ ప్రపంచంలో కూడా ఈ కుటుంబం పెట్టుబడులు పెట్టింది. ప్రత్యేకంగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనే జట్టు. ఈ జట్టు మ్యాచ్లలో తరచుగా స్టేడియంలో కనిపించే వ్యక్తి కూడా కావ్య మరన్. అందుకే క్రికెట్ అభిమానుల్లో ఆమె పేరు బాగా పరిచయం అయింది. ఈ కథ అసలు మొదలైంది ఇంగ్లాండ్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో. ఆ టోర్నమెంట్ పేరు ద 100. ఈ లీగ్లో కొత్తగా జట్లకు పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ముందుకొచ్చాయి. ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇంగ్లాండ్ జట్టు నార్దర్న్ సూపర్ చార్జర్స్లో కూడా వాటా తీసుకుంది. దాంతో ఈ జట్టు ఎంపికలపై భారత అభిమానులు దృష్టి పడింది. ఆ తర్వాత జరిగిన ఆటగాళ్ల వేలంలో ఒక నిర్ణయం సోషల్ మీడియాలో చర్చలు దారితీసింది. ఆ జట్టు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారు 1,90,000 పౌండ్కు కొనుగోలు చేసింది. ఈ వార్త బయటకి రావడంతో భారత సోషల్ మీడియాలో వెంటనే చర్చ మొదలైంది. దానికి మొదటి కారణం క్రికెట్ చరిత్రలో ఉంది. 2008 తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాకిస్తాన్ ఆటగాళ్లను దాదాపు ఎంపిక చేయలేదు. దానికి ప్రధాన కారణం 2008 ముంబై అటాక్స్ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం. అందుకే చాలా మంది అభిమానులు ఇలా ప్రశ్నించారు, ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఆడలేరు, కానీ అదే భారత యాజమాన్యం ఉన్న జట్టు విదేశీ లీగ్లో వారిని ఎందుకు తీసుకుంటుంది? ఈ వివాదంలో మరింత ఆగ్రహాన్ని పెంచిన విషయం అబ్రార్ అహ్మద్ సోషల్ మీడియా కార్యకలాపాలు. 2019లో భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమన్ పాకిస్తాన్లో బంధించబడిన సమయంలో చెప్పిన ఫెంటాస్టిక్ టీ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ వ్యాఖ్యం తరువాత చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా ఉపయోగించారు. తర్వాత 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో అబ్రార్ తన సోషల్ మీడియా ఖాతాలో లాస్ట్ కప్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఈవినింగ్ టీ బిఫోర్ రంజాన్ అనే వ్యాఖ్యతో ఒక పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చాలామంది భారతీయులు భారత సైన్యం మరియు పైలట్ అభినందన్ను వ్యంగ్యంగా ఉద్దేశించినట్టుగా భావించారు. ఈ పోస్ట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దాంతో అభిమానుల్లో అసంతృప్తి మరింత పెరిగింది మరియు ఈ ఎంపికపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ వివాదంలో మరో వాదన కూడా వినిపించింది. పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు చాలాసార్లు క్రికెట్ను రాజకీయాలతో కలపకూడదు అంటాయి. కానీ అభిమానులు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు. 2021లో జరిగిన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్. 2021లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రిజ్వాన్ భారత్పై మ్యాచ్ గెలిచిన తర్వాత విజయాన్ని కాశ్మీర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. అలాగే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షహీద్ అఫ్రీది గతంలో అనేకసార్లు కాశ్మీర్ అంశంపై వ్యాఖ్యలు చేసి భారత్లో విమర్శలకు గురయ్యాడు. ఈ కారణంగా క్రికెట్ మరియు రాజకీయాలు కలిసిపోయాయని చాలామంది అభిమానులు భావిస్తున్నారు. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రెండు రకాల స్పందనలు కనిపించాయి. కొంతమంది అభిమానులు జట్టును బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. మరికొందరు మాత్రం ఇలా చెప్పారు, క్రికెట్ ఒక అంతర్జాతీయ క్రీడ, ఆటగాళ్ల ఎంపిక ప్రతిభ ఆధారంగా ఉండాలి. ఈ చర్చ మరింత వేడెక్కింది. ఈ వివాదంపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ, ఇది విదేశీ లీగ్ విషయం కాబట్టి బీసీసీఐ నేరుగా జోక్యం చేసుకోలేదని చెప్పారు. అలాగే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా దేశం ఆధారంగా ఆటగాళ్లను నిరాకరించబోమని తెలిపింది. ఈ మొత్తం వివాదాన్ని చూసిన తర్వాత మన రేడార్ టీము స్పందన ఇది. క్రికెట్లో రాజకీయాలు ఎవరు తెస్తున్నారు? చాలాసార్లు ఒక మాట వింటుంటాం, క్రికెట్ను రాజకీయాలతో కలపకండి. కానీ ఒక ప్రశ్న అడగాలి, క్రికెట్లో రాజకీయాలు మొదట తీసుకొచ్చింది ఎవరు? పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకసారి భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ల గురించి మాట్లాడుతూ
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ ఈస్ లైక్ జిహాద్ అని వ్యాఖ్యానించాడు. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ను సాధారణ ఆటగా కాకుండా మతపరమైన యుద్ధంగా పోల్చాడు. అది ఒక్క ఉదాహరణ మాత్రమే కాదు. 2021లో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021లో భారత్పై విజయం సాధించిన తర్వాత మొహమ్మద్ రిజ్వాన్ ఆ విజయాన్ని కాశ్మీర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. అంటే క్రికెట్‌లో రాజకీయాలు, మతం ముందుగా ఎవరు తీసుకొచ్చారో అందరికీ తెలిసిన విషయమే. అయితే అలాంటి పరిస్థితిలో భారతీయులు మాత్రం క్రికెట్‌ను రాజకీయాల నుండి పూర్తిగా వేరు చేసి చూడాలి అని ఎందుకు ఆశించాలి? మన డబ్బు ఎక్కడికెళ్తుంది? ఇది కేవలం క్రికెట్ విషయం మాత్రమే కాదు. ఇది మన దేశం సంపాదించే డబ్బు గురించి కూడా. భారతదేశంలో వ్యాపారం చేసి భారత అభిమానుల వల్ల సంపాదించిన డబ్బు చివరికి ఎక్కడికి వెళ్తోంది? భారతీయుల ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది. మన దేశం నుండి వెళ్ళే డబ్బు మన దేశానికి వ్యతిరేకంగా ఉపయోగపడకూడదు. మన దేశాన్ని అవమానించే వ్యక్తుల దగ్గరకు మన సంపాదనలో ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు. అదే ప్రతి భారతీయుడు కోరుకునేది. అలా చూసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. ఆ బాధ్యతలో ఎవరికీ మినహాయింపు లేదు. వ్యాపారవేత్తలకైనా లేదు, పెద్ద కంపెనీలకైనా లేదు. ఎవరైనా భారతదేశంలో సంపాదిస్తున్నారంటే ఆ సంపాదన దేశ గౌరవానికి వ్యతిరేకంగా ఉపయోగపడకూడదని చూడటం కూడా వారి బాధ్యతే. విదేశీ లీగ్ అన్న కారణం సరిపోదు. కొంతమంది ఇలా అంటున్నారు. ఇది ఐపీఎల్ కాదు, విదేశీ లీగ్. కానీ ఆ వాదన సరిపోదు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం విదేశీ టోర్నమెంట్ అయిన ద 100లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించే డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? భారతదేశంలో చేసిన వ్యాపారాల నుంచి. అంటే భారత అభిమానుల వల్ల వచ్చిన డబ్బు. అయితే అదే డబ్బుతో భారతదేశాన్ని అవమానించినట్టు ఆరోపణలు ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు. విదేశీ లీగ్ అని చెప్పి ఆ బాధ్యత నుండి తప్పించుకోవడం కూడా సరైంది కాదు. ఎందుకంటే డబ్బు విదేశాల నుంచి రాలేదు. ఆ డబ్బు భారతదేశం నుంచే వచ్చింది. అందుకే చాలామంది భారతీయులు ఈ నిర్ణయం తప్పు అని స్పష్టంగా చెప్తున్నారు. దేశంలో సంపాదించిన డబ్బుతో దేశ గౌరవాన్ని తగ్గించే నిర్ణయాలు తీసుకోవడం ఎప్పటికీ సరైనది కాదు. ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఉంది. ఒక ఆటగాడు అబ్రార్ అహ్మద్ భారత సైన్యాన్ని లేదా అభినందన్ వర్తమన్ ఘటనను వ్యంగ్యంగా ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాంటి వ్యక్తిని తీసుకుని ఆడిస్తే ఏ సందేశం వెళ్తుంది? సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది. భారతదేశాన్ని అవమానించిన, భారత సైన్యాన్ని ఎగతాళి చేసిన చివరికి భారతీయుల డబ్బు మాత్రం వస్తూనే ఉంటుంది అనే సందేశం వెళ్తుంది. అది కేవలం తప్పు సందేశం మాత్రమే కాదు, భారతీయుల గౌరవాన్ని చులకనగా తీసుకున్నట్టే అవుతుంది. క్రికెట్ ఒక ఆట. కానీ కొన్ని సందర్భాల్లో ఆట కంటే పెద్ద విషయాలు కూడా ఉంటాయి. దేశ గౌరవం, సైన్యంపై గౌరవం, భారతీయుల భావోద్వేగాలు. ఇవి తేలికగా తీసుకునే విషయాలు కావు. ఈ వివాదం ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తోంది. భారత అభిమానులు తమ భావోద్వేగాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అందుకే ఈ ఘటనకు నేరుగా సంబంధం లేకపోయినా సన్ రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లకు భవిష్యత్తులో అభిమానుల నుంచి నిరసన చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. క్రికెట్ ఒక ఆట మాత్రమేనా? లేక దేశ గౌరవం కూడా ఇందులో భాగమా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చూడాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన రేడార్ ఫ్యామిలీలో భాగమైపోండి. ఇది మన రేడార్. నిజాలను గమనించే మీ రేడార్.